జై శ్రీమన్నారాయణ. తిరువడిగలే శరణం. తిరుప్పావై గురించి ప్రాథమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు జవాబులు గోష్ఠియే ఈ తిరుప్పావై. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు. లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కానీ భగవద్ అనుభవం అందరితో కలిసి చేసేదాన్నే గోష్ఠి అంటే. ఆండాలని ఎవరికి పేరు? గోదాదేవికి. 2వ ప్రశ్న, తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేనికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు? సుప్రభాతానికి బదులుగా. ఏది అసలైన మంచి రోజుని గోదాదేవి అని చెప్పింది? భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచి రోజు. గోదాదేవి తులసి వనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు? శ్రీ విష్ణు చిత్తుడు. 5 ఆళ్వార్లు ఎంతమంది? 12 మంది. 6 గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది? భూదేవి. గోదాదేవి తిరుప్పావైని ఏ భాషలో గానం చేసింది? తమిళ భాష. తిరుప్పావై ఏ దివ్య ప్రబంధంలోని భాగము? నాలాయర్ దివ్య ప్రబంధం. 9 శ్రీ వైష్ణవ దివ్య దేశాలు ఎన్ని? 108. గోదాదేవి అవతరించిన దివ్య దేశం పేరేమిటి? శ్రీ విల్లిపుత్తూర్. దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు? దామము తాడు ఉదరము నుంచి కలవాడు గనుక. విల్లిపుత్తూర్ గోపురం ఎంత ఎత్తు ఉంటుంది? 196 అడుగులు. లోక సమస్త సుఖినో భవంతు అనే భావన తిరుప్పావై ఎన్నో పాసురంలో చెప్పబడింది? 3వ పాసురం. శ్రీ విల్లిపుత్తూరులోని రంగనాథ ఆలయంలో రాత్రిపూట స్వామికి చేసే ఆరగింపుకు ఏవని పేరు? తిరుపాదము. శ్రీ విష్ణు చిత్తులు వారు తనకు తులసివనంలో లభించిన ఆండాళ్లకు మొదట పెట్టిన పేరు ఏమిటి? కోదై గోదా. పెరియాళ్ళవారు శ్రీ విష్ణు చిత్తులు భగవంతుని ఏ అంశంగా భావిస్తారు? గరుడు వంశం. తిరుప్పావై సంస్కృతంలో ఏమంటారు? శ్రీవ్రతము. మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెప్తుంది? పరమాత్మ చేతిలోని శంఖమ వలె. శ్రీ వెంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకున్నది? మన్మధుణ్ణి. తల్లి వద్ద శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది? సింహం పిల్లవలే. తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత ఏమిటి అని? దృఢమైన కోరిక, పట్టుదల. కాలం కలిసి రాకుండా దిక్కుదోచిన స్థితిలో ఉన్నప్పుడు తిరుప్పావై ఎన్నో పాసురాన్ని ప్రతిరోజు 11 పారాయణం చేయాలని చెప్తారు. మొదటి పాసురం, శ్రీకృష్ణుడు యశోద గర్భాన్న జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది? దేవకీ పుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసిపోతుందని భావన, పరాకాష్ట. ధనుర్మాస వ్రతం పాటించేటప్పుడు చేయవలసిన పనులేమిటి? చేయకూడని పనులేమిటో తిరుప్పావై ఎన్నో పాసురంలో చెప్పబడింది? 2వ పాసురం. తిరుప్పావై 3వ పాసురంలో దశావతారాలలో ఏ అవతార గానం చేయబడింది? వామన అవతారం. ఆళ్వార్లకు మరొక ఏమిటి? వైష్ణవ భక్తాగ్రేసులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్న వారు కాపాడును అని అర్థము. నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పింది? 3. మేఘాన్ని ఏ విధంగా మెరవముని గోదాదేవి శాసిస్తుంది? పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వల్లే. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించడానికో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరేమిటి? ఉత్తర మధుర. మధుర మీనాక్షి అని అనుకోకుండా ఉండటం కోసం.